ఈరోజు టిఫిన్‌గా ఉప్మా ప్రిపేర్ చేశాను. కొంతమంది ఇళ్లలో టిఫిన్‌గా ఉప్మా అస్సలు ఇష్టంగా తినరు. కానీ మా ఇంట్లో ఉప్మా చాలా ఇష్టంగా తింటారు. మరి అంత ఇష్టపడే ఉప్మా ఎలా చేశానో మీరే చూసేయండి. ముందుగా జీడిపప్పు నూనెలో వేయించి పక్కకు తీసేసాను. అదే నూనెలో పల్లీలు కూడా ఫ్రై చేసి పక్కకు తీసేసాను. జీడిపప్పు, పల్లీలు లాస్ట్‌లో యాడ్ చేస్తాను. తర్వాత కడాయి పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేగిన తర్వాత క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ, కరివేపాకు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ ఇంకా రుచికి సరిపడగా ఉప్పు వేసుకుని రోస్టెడ్ కరాచీనోక వేసుకుని ఉండలు లేకుండా కలిపేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్లో పల్లీలు, జీడిపప్పు, కొత్తిమీర యాడ్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత చక్కగా మిక్స్ చేసేసుకుని ఆవకాయ పచ్చడితో ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. మీలో ఎంతమందికి జీడిపప్పు ఉప్మాతో ఆవకాయ పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి.